అయ్యో నెల రోజులే నీ సువాసన లేదు, ఇంత కౌసు కూడు లేదు. ఎవరి ఇంట్లో ఫంక్షన్ అయితే లేదే, ఎవడన్నా పక్కింటోడన్నా అరకలంతా చికెనో మటనో తెచ్చుకుంటలేడే. వాసన చూసిపోయి వాని ఇంటికన్నా తిందామంటే ఎంత బాధపడతాను. ఆగు ఇక లేదో నువ్వు ఉపయోగం చేస్తా ఆగు. మరి ఓ 40 రూపాయలు పెట్టి బుడ్డ వరకలు తెస్తున్నా. అయినా అది ఎటు మొదలు కాదు. 100 రూపాయలు అయితే అడుగుతా, మరి దీన్ని ఏమంటుందో. ఏందే ఉన్నావా అనే? ఒక 100 రూపాయలే. 100 రూపాయల ఎందుకయ్యా? ఇంత చికెన్ తెత్తనే నీసు తినక చాలా రోజులే, నెల అవుతుంది. తల్లడిస్తుంది నా బొత్త. ఏ ఊక పక్కింటికి పోయి ఒక 4 టమాటాలు అడకరపో, టమాటా చారు చేసుకుంటే పూట వెళ్తుంది. ఓ నువ్వు నాకన్నా మా దండిగానే ఉన్నావు కానీ ఒక 50 అన్నది పోయే కోడి కాళ్ళు తలకాయలన్నా కొట్టుకొస్తానే. ఇంత నీ శ్వాసన అయితే జరం బొత్త నిమ్మలం అవుతుంది. ఏ ఒక కోడి తలకాయలు లేవు, ఏం లేవు. టమాటాలు అడకరాపో. సరే అడకత్తది టమాటాలు కానీ ఆ పండ్ల పుల్ల వేసుకొని పండ్లు అన్నదాం రాదే? ఆ పళ్ళపుల్లతో తోముకుంటే నా పండ్లలో అంత ఇరికి ఇగో పండ్లు వస్తాయి. ఇక వాళ్ళు పేస్ట్ పెట్టి తోముకుంటారు, ఇంత పేస్ట్ అడకరాపో, మెత్తగా ఉంటుంది. ఏంది నీకు పండ్లు వస్తాయని పేస్ట్ కూడా అడకరావాలన్నా నేనే? బా ఏం తెలివి సంపాదించినవే. సరే టమాటాలను పేస్ట్ అడుకొని అత్తపో, ఎల్లు అయితే రెడీ ఉండిగా. ఇగో అట్నగా లచ్చక్కలు ఇంటికి పోయి ఇంత కొత్తిమీర ఇంత ఉల్లాగదే కమ్మగా ఉంటది. ఇక నువ్వు ఇంటనే ఉండు. ఉల్లాకు కొత్తిమీర పేస్ట్ టమాటాలు అన్నీ అడకత్తా నేను. బయట నువ్వు 10 నేను అన్ని నువ్వే తిందువు. అబ్బో మాకు కనిపో తేపో. ఏం కావాలన్నా వీళ్ళు ఎక్కడేం వీళ్ళే దిక్కు అవుతుంది. వీడంతా మీదికి పోతాడు. ఓవా మౌనిక ఉన్నావా బిడ్డ? రాదు బిడ్డ గాబర్ అవుతుంది. ఓవా అడక తింటోళ్ళకి పని ఉండేది పాటు ఉండేది పొద్దున్నే. నువ్వా అనే? నేనెవడో అడక తింటోడు వచ్చినా అనుకున్నా. వా 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 నడితే ఇంటి ముందుకు వచ్చి ఉంచుతున్నావు. తమాషనా ఎట్లా? అయ్యో ఈడ అరగా అయింది మట్లనే ఉంచుతి. తుప్పు ఉంచుతున్నావు వచ్చి. ఏంది వచ్చిన పని ఏంది? ఇంకా బుజ్జమని వీళ్ళు చిన్నమ్మ లేవలేదు, జ్వరం వచ్చింది, ఒక 4 టమాటాకాయలు అడకరమ్మన్నది, షారు పెడుతుందట. ఇక మళ్ళా మొదల ఎప్పుడు చూడు నాకు పోయిన పడి ఉంటావా? నువ్వు నాకు అర్థం కాదు. పొద్దున టమాటాలో వచ్చిన రానే వచ్చే తీసుకుంటే ఏమైంది? వాడు వచ్చినప్పుడు మేము లేవలే బిడ్డ, వాడు ఇట్లా వచ్చింది అట్లా పోయిండు. ఎప్పుడు చూడు ఈ దిక్కువల కారణాలు చెప్పి నాకు పోయింది. ఓ మౌనిక నువ్వు లోపల పెడుతుందా? అవి బిడ్డ, అవి మొహం కడుక్కున్నాక తిరిగి అయితే ఇంట్లో నుంచి తెచ్చి మళ్ళీ ఏం కొంట పోతావు. ఏంది ఆడుకుంటలు? అయ్యో ఏందేమా ఇట్లా వచ్చినావు? ఏం లేదు బిడ్డ, అత్తమ్మకు బాగా జ్వరం వచ్చింది, లేవలే. ఒక 4 టమాటా పిందెలు అడకరమ్మన్నది బిడ్డ, ఇంత షార్ చేస్తుందట. కాదు మామ, అంటే కోపం వస్తుంది. కూర వండుకొని ఒక రోజు జ్వరం వస్తుంది, ఉల్లిగడ్డలకు జ్వరం వస్తుంది, పప్పుకు జ్వరం వస్తుంది, కొత్తిమీరకు జ్వరం వస్తుంది, ఇలా టమాటాలకు జ్వరం వస్తుంది. ఇక మీరు కాకుండా మాకు ఎవరున్నారు బిడ్డ? మీకు మేము, మాకు మీరు, ఒకరికి సాయం చేసుకోవద్దారా తల్లి? అయినా ముందుగా వచ్చిన రోజు వెళ్ళకూడదనే నువ్వు ఇంకోసారి రాపోదు. రోజు వస్తారమ్మా, అయ్యే నీకు నాకే సిగ్గు అనిపిస్తుంది. అయ్యో ఇదేంది బిడ్డ, మీరు ఏమి ఇచ్చి మేము ఏం తిన్నాం బిడ్డ? మా అంటే ఈ టమాటకాయలే కదా, మొన్న మీకు పావే నూనె వేయలేదా రా చిన్నవా? నీ పావే నూనె పాడుగాను ఒక్కసారి పోసినావు. రోజు పావుకిలో టమాటాలు తీసుకుపోబడుతుంది పావే నూనెకు. ఏమనుకుని బిడ్డ, మీరు కొన్నట్టు చేస్తారు. ఆ తోటలోకి పోయి తెంపుకొస్తారు, కాళ్ళు గల్ల బిడ్డలని అత్తం ఆశపడతాం. ఇంటి దాకపోంటే ఇల్లు, మీరు కాకుంటే ఎవరురా మాకు? అయ్యో చేనులకైతే అట్టేనా వస్తాయా మామ? కాదు మామ, పావే నూనె అంటాను. ఎన్నిసార్లు వచ్చినావు నా ఇంటికి? ఇక పట్టు పావే నూనె పోసి 100 సార్లు వచ్చినావు. అబ్బా 4 అంటే 4 టమాటకాయలు ఇచ్చినావు కదా తల్లి. ఎన్నో 40 ఇవ్వంటావా ఎట్లా? ఏమైతే నీ టమాటకాయలు బాబా, అత్తమ్మకు పనులు వస్తుందట, బుట్టంత పేస్ట్ పెట్టరాదు బిడ్డ. అబ్బా మామ పేస్ట్ ఎందుకే? అత్తమ్మని తీసుకురాపో, బ్రష్కి పెట్టి నేనే దోమిచ్చి నేనే కక్కిపిచ్చి మంచిగా కచానం చెప్పిస్తాపో. అబ్బా ఎట్లా అత్తమ్మకు జ్వరం వచ్చింది బిడ్డ, ఇక నువ్వే అంటపెట్టు, నేను అత్తమ్మ అత్తం తానం చేసేస్తాం. నడా ఇప్పటికే నాకు పోయిన వాడు తింటారు, ఇంకా ఆ ఇంటికి వస్తారట. ఇక మరి బుజ్జో అంటలేదా అని పెడతాను అంటుంది. 30 ఏళ్ళు దోమిచ్చి దోమిస్తుంది బిడ్డ. నీకేం పనిలేనా? ఇవ్వ పేస్ట్ వచ్చిన వస్తారు. నువ్వే అన్ని ఇవ్వంటాను, రోజు అలవాటు చేస్తాను. వీళ్ళేమో మంది మీద బతకనికి మంచిగా తయారయ్యారు. మరి ఎట్లా ఇప్పుడు రమ్మంటావా? నాడు చేప వచ్చిన వస్తారు. సిగ్గా ఎగ్గా మీరు ఏం పెడితే మేము తిని బతుకున్నారు అంతే. అయ్యో మళ్ళీ తీసుకురా. చెప్పండి తీసుకురా, ఆయన ముఖం కట్టుకోలే. ఇప్పుడే తీసుకొస్తా, ఒక్క నిమిషంలో. వేస్ట్ 50 పుల్లలు వేసుకుంటే ఏమవుతుంది? పనులు వస్తానే అట. ఏమైంది నాకు? గొడ్లు పాడుపడ్డారు, మంచిగా పని చేసుకోరాదా ఏంది? ఏమైనా మంది నిలబడి ఎడతారు, బతుకుతారు. పొద్దున్నే మంచి దొరుకుతారు. ఈ కోతులకు ఏడ జాగలేనట్టు డిస్వైర్లు మిన్నే ఆటాడతాయి. సంసారం అంతా వీటిని అతుకు పెట్టుడే అవుతుంది. ఏ తాపుకోసారి వాడు ఫోన్ చేసి వీడు ఫోన్ చేసి డిస్వైర్ దిగింది, డిస్వైర్ అతుకుతుందా? ఈ అతుక్కుంటూనే కూర్చోవాలి, ఈ కోతులు ఎలా కుట్టుకుంటూనే కూర్చోవాలి. నేను ఇక వీడు తయారైన నాకు అనడానికి వీడు వీని వనగాయలు ఏరుకున్నాం. బండి బంధురే భయ బండి బంధురే భజన చుమారే భయ భజన చుమారే. ఇది భజన చేస్తాను గట్లే ఉండు, నీ బతుకు మొత్తం భజన చేసుకుంటూనే ఉండు. డిస్బిల్ కట్టా 3 నెలలు అయితే సోయలేదా? వచ్చే నెల కడతానే.
ఇదేనికి వచ్చే నెల ఎక్కడరా 3 నెలల కంచి అవుతాను ఇదివరకే కొంచెం ఇబ్బంది ఉన్నది, కొంచెం అర్థం చేసుకోవాలి. ఏంటిది అర్థం చేసుకునేది డిష్ బిల్ కట్టడానికి అర్థం చేసుకోవాలా? వచ్చే నెలకి ఇచ్చే నెల ఆగరు, ఇవాళ కడితేనేమో డిష్ ఉంటుంది, లేకపోతే ఇప్పుడు పోయి కడిగేస్తా వైరు. ఏడుదన్నా కడి చేసేది, ఓ డిష్ రాదు మన రాదు ఏం రాదు, ఓ బొమ్మ ఎగురుతుంది గుర్రు అని సౌండ్ వస్తుంది, ఇంకా రాత్రి వచ్చే ఛానల్ వస్తేనే వస్తలేవు, ఏమో డిష్ 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 బిల్ అనుకుంటా. బొమ్మలు ఎగరపోతే అంటే నేను వచ్చేగరా నా చీకవాడు మీ ఇంట్లో ఎగురుతుంది రాదు. ఇంత కట్రవు తెత్తే అయిపోయినావు టీవీ మీద, ఎక్కడరా టీవీ? ఎప్పటిదో డొక్కు టీవీ పట్టుకొని ఇంత బొమ్మ ఎగురుతుందంట. మొత్తం తీసేసిన మంచిగా ఉండు, నాకు ఈ లొల్లి తప్పుతుంది. ఇంకా ఇక డిష్ చక్కగా వస్తుంది కానీ టీవీదే తప్ప అంటావు. కొట్టి కొట్టికి షేతే పోతుందా నాకు అర్థం కాదు. ఒక 5-6 కిలో రౌతు దాని మీద పెట్టే ఉంచి ఇక సపరేట్గా. ఈ అవి దిక్కుమల సీరియల్ ఏందో, ఈ డిష్ బిల్ ఏందో. ఏయ్ 500 పట్టుకొని రాదుగా. ఇంకా నీకాడ ఆ ఛానల్ కావాలన్నాడు నైట్ కూడా గవిరా నేరాలు కూరాలు ఛానల్ అనేది. నేరాలు కోరాలా? అది కూడా బొమ్మ ఎగురుతుంది. బొమ్మ ఎగురదా? అరే డిష్ బిల్ కట్టకపోతే బొమ్మ ఎగురుతాయి, అన్నీ ఎగురుతాయి. రేపు నువ్వు కూడా ఎగురుతావు. అగో ఇంట్లో 500 ఉన్నాయని తీసుకురమ్మంటాను, పైసలు ఎక్కడ ఇంట్లో? మొన్న ఉండే కదా. నీకు కొంచెమైనా సిగ్గుచేరం ఉందా? మన సంక్రాంతి పండగకే ఉన్న 500 వాడుకొని ఉంటివి, మళ్ళీ పైసలు తీసుకురాపా అని మాట్లాడుతున్నావు. మీరు మంచిగా ఉన్నారు, రొల్లి పెట్టుకొని ఎగ్గొడదామని చూస్తారు కదా. ఇవాళ కడతనేమో కట్టు, లేకపోతే మాత్రం వైర్ కట్ చేసుకొని పోతా. అయ్యో గట్లేందుకంటే బావ మొన్ననే పంపిన 3 నెలల బిల్లు పంపిన ఒకటేసారి. 3 నెలల పైసలా? 3 నెలలు అవుతుంది వాడు పైసలు ఇయ్యక. అదే 3 నెలల బిల్లు పంపిన, ఇయ్యకుండా ఏం చెప్తాడు? ఇచ్చినవారు నాకు? ఏ కాదే అని అడు పోతున్నా రత్నకర్ గడ్డ గుంజుకపోయి తాగుదాం ఊగుదామని అటు గుంజుకపోవచ్చు. మొత్తం నేను కట్టబడితే ఇక డిషెట్ కడితే. అయ్యో నువ్వు మనిషివా పశువా? మన ఇంట్లో తింటాడు, మళ్ళీ మీకెళ్ళి తాగబెట్టుకుని పైసలు ఇచ్చి వచ్చినవా? ఇప్పుడు డిష్ బిల్ ఏం కడతావు మరి? ఇక బాబా 2 రోజులు అయినాక నేనే పంపిస్తాపు. 2 రోజులే 2 నిమిషాలే. ఇప్పుడు కడతావా చక్క? అయ్యో తలకాయ లేదు ఏం లేదు, పాలోని కాడ కూడా ఎట్లా పడతనే మాట్లాడు. నాకు లేరా అనే ఓ సంత వాళ్ళని చదువు అవుతుంది నా బతుకు. నీకు సిగ్గు అనిపిస్తలేదా? డిష్ బిల్లు కట్టుకోని మనిషికి ఇమని చెప్తే పోయి రత్నాకర్ గానికి పెట్టినా అని చెప్పి మాట్లాడుతున్నావు. ఇప్పుడు డిష్ బిల్లు లేకుంటే ఏమవుతుంది? ఆడు మంది మీద బతికేటోనికి మళ్ళీ పైసలు రివర్స్ ఇచ్చి మాట్లాడుతున్నావా? ఏ నీకు బయటికి పోతే అర్థం కాదా మన్ను కాదా? వాడు మందులు ఇచ్చేది ఇస్తాడా? ఇప్పుడు చెప్పుపో, నాకు డిష్ టీవీ సీరియల్ రాకపోతే మాత్రం మంచిగా ఉంటుంది. ఈ డిష్ వింటాడా నా మాట? సెల్ మీద వాడు కాదు, పోయి చెప్పుపో. కట్ చేసుకొని నేను బతలాడా? అగో నువ్వు బతలాడుకుంటే బతలాడు ఇద్దరులే నాకేమన్నా. నా గండానికి తయారై నువ్వు డిష్ బిల్లు కట్టి రాపో అని అంటే పోయి మంది చేతిలో పెట్టి వచ్చిండు. ఓ పని లేదు పాట లేదు, ఏమైనా ఊరి మీద పడి ఆన్ సోపతి ఈయన సోపతి పట్టుకొని తిరుగుతాడు. ఈ పనులు పాడుగా నాయన్న చేద్దామంటే నాయన్ని మూలకు పడ్డాయి. పోరు టీవీ పెట్టిందా లేదా? అసలే సీరియల్ పడే టైం అయింది, మాయదారి కోడలు పడ్డది, మంచిగా ఉంటుంది. బయట కూర్చున్నది ఎందుకో మరి. ఏమరకపోని వస్తాను మళ్ళీ ఈ అత్త, ఈమెతో రామ కోసం పొద్దుక్తే తెల్లారితే. ఓ బుజ్జి ఇగో నీ పేస్టు. ఏంది పేస్టా? ఏందత్తమ్మ భలే ఉన్నావు, పొద్దుగల కొత్తది ఇచ్చి పంపిన మామతోటి. ఓ బుజ్జి మామదేయంగా గుత్కంతే ఉన్నది, ఓ దీడుకొని ఏళ్ళు కంటించుకొని తోముకున్నానే బుజ్జి. అల్ల ఎక్కడ ఉన్నదే? భలే ఉన్నారు అత్తమ్మ, ఇత్తనేమో గట్లా ఇయ్యపోతానేమో ఇట్లా. ఏమన్నా అంటే పీసినాసులు రానియ్యరు ఇయ్యరని ఎత్తెత్తరు, ఉన్నదంతా ఊడ్చుకున్నారు. గిదే అత్తమ్మ పొద్దులనే కొన్నాడు. ఎందుకు మాట్లాడతావే బుజ్జి? అది ఇయ్యంగానే మామకి ఇయ్యంగానే గట్లనే తేయంగాను గట్ల మాట్లాడితే ఇంటి ముందర రాకుండా చేస్తావేందే బుజ్జి? ఏమచ్చు మీరు రాకపోతే ఏం కత్తి, ఏమైనా ఇంటి మీద పడదీనుడు. అయ్యో ఏదో నా బిడ్డాసుడు దాన్ని ఊకెత్తానేమో గిట్లా మాట్లాడతానేవేందే బుజ్జి? మామనిక టీవీ పెట్టలేదానే బుజ్జి? ఈ టీవీ చల్లకుండా మా బావ వచ్చిండు, డిష్ వైర్ వీకేసి వేయండు బిల్లు కట్టలేదని. అయ్యో సీరియల్ పడే టైం అయింది, మాయదారి కోడలు పడుతుంది ఇప్పుడు. అదే అత్తమ్మ ఏం చేయాలి? బిల్లు కట్టమని పైసలు పంపితే ఎవరికో ఇచ్చి పంపిండట మంది మీద బతికేటోళ్ళకు. ఏవే ఈ పోరడుగా డిష్ బిల్ కూడా కట్టుకోడానే? చేపట్టోళ్ళు ఎవ్వరు లేకపాయే, ఎప్పుడు చూడు ఊరి మీద పడి తిరుగుతారు, ఉన్నోళ్ళేమో పగలనాయ మొత్తం. అచ్చి పచ్చి తాగిపోతాడు. ఏం చెప్తారే బుజ్జి? ఆ పోరని చూస్తేనే భయం అవుతుంది. నేను చిన్నమ్మా నేను తాగుపోతున్నా. అవో ఏమన్నారు అంతలా నిన్ను? డిష్ బిల్ కట్టుకోరారా? డిష్ బిల్లు కట్టుకోరారా? ఉన్న పైసలన్నీ మీరే తీసుకోపబడుతుంది, ఇక డిష్ బిల్ కేడత్తాయి. మేమేం తిన్నాం, మాకెప్పుడు ఇచ్చినవరో? ఏమైనా రోడ్ల పోటీ అటు ఇటు తిరుగుతానో, మంది తీసుకోపోతానో, గుంపులే ఎప్పుడన్నా ఇచ్చినావరా మాకు? గుంపులే తీసుకొని పోతున్నాను. డిష్ బిల్ కట్టుకోడు తెలియదా? చేసిన కట్టమంతా మీకే టమాటాలు అంటారు, ఎల్లిపాయలు అంటారు, అన్ని నా కొంపైన పడి తినరు. అయ్యో ఏంద్రో నా కొడుకాసంటే ఏదో ఇంటి ముందరికి వచ్చినందుకు గిట్ల గునిపిస్తాను లేవురా? ఏమో అది గునిపిస్తుంది, నువ్వు గునిపిస్తావు. ఎట్లా కనబడతానవరా మీకు? గట్లా అంతే కోపం వస్తుంది. ఈ టీవీ కూడా నా ఇంటికి రావన్నా? పేస్ట్ కత్తరు, టీవీ కత్తరు, షాంపూ కత్తరు, సబ్బు కత్తరు. టీవీ చూస్తే ఉప్పోస పోతుందని వచ్చిన మాకు లేదా టీవీ? ఏంటంటే ఒక్కదానికి చూడబుద్ధి కాక పొల్లున్నది కదా సాయిత కట్ల కూర్చుంటూ చూస్తానని వచ్చిన. టీవీ ఉన్నది, డిష్ వైర్ ఉన్నదా దానికి? లేదా బాబాయ్ కట్టలేడా? నా ఇంట్లో పడే చూస్తాను నువ్వు నైట్ 9 దాకా. అవో మాకు టీవీ లేదనుకో ఇంకా మీ ఇంటికి వచ్చినా చెప్తారా? ఏదో అట్లా ఉప్పోసకి వచ్చినందుకు గింత మనం మాకు గునిపియబడి తిరిగి పిల్ల మొగలు. నా పిల్ల ఒకటి అంటే నేను ఒకటి అంటానా? నా పిల్లని చదువు కంటే మిమ్మల్ని చదువు అవుతుంది నాకు.
ఇక పో ఏమిటి కొడతాను కానీ ఇట సపరేక పోతానది ఎట్లనే బుజ్జిగా మా ఇద్దరు కూడా చూసి అమ్మ మా నన్ను చూడరే ఏం ద్రవ్యమా మీది మీద గురికి రాబడితివో మీదికి రాకపోతే మా ఇద్దరు కొడదాట నీ అమ్మ దిక్కుమని అత్తాట ఏదో ఎవరు పెడతాను వీంతో తాగుబోతుంటా ఇంటి పక్కన నేను తాగుతానా కాదా చూసినా అని ఏమంటాడు ఏంది మామ అవసరానికి అన్నిటికీ మా ఇంటికి ఎవరికొస్తావు ఇప్పుడు మీదికి వస్తానవేంది గిదేనా పద్ధతి వాడు చూసిన వాళ్ళ చిన్న మీదకి ఎట్లా పోతాడో నాకు కొడుకాల్సిన రోడ్డు ఇద్దరు పొలగాళ్ళు ఉన్నారు పోయి రాపోయని తోలుతాను నేను మాకు టీవీ ఇట్లా లేదు అని ఒక కలెక్షన్ లేదు అంతే ఏమున్నది ఏం లేదు ఎప్పుడు చూడు మన మీద పడే ఎడతారు మా ఇంటికి రాకుండా మా ఇద్దరు కొడదాట ఏమో నా కొంపైన ఉన్నాయి అన్ని అగ చూడ బిడ్డ ఏమన్నా బా పోంపా పెళ్ళం మొగలు ఎట్లా కొనిపిస్తారు నడవ ఇక నువ్వు పూర ఇంకా సిగ్గుమానం అనిపించలేదు నువ్వు ఇంకోసారి వాళ్ళని ఇంటి మొగరు అనిచ్చినావు అనుకో మా నలికుట్లోడా నువ్వే అన్నిటికీ రాని రాని బాబాయ్ బాబాయ్ అనుకుంటే అన్ని ఎత్తావు నానే మా ఇద్దరు కొడలు దిక్కుమని అత్తాను చూసేది పొద్దున్న దాకా నువ్వు లాభం ఇచ్చేపటికి వాళ్ళు ఇవంతా చేస్తారు నీ బలగమా నా బలగమా పాడుగాను ముందు నిన్నందుకోవాలి అమ్మ ఇదే 100 రూపాయలు ఇగో మళ్ళా మూతి మీకెళ్ళి గుద్దుతా వాళ్ళు ఇంకోసారి ఇట్లా మా ఇంటికే రావాలే కానీ మా ఇద్దరు జీవితాలు పోయి బతుకు చెట్టుకోబడిలో పడతాయి అబ్బా నాకు అందించిపా మళ్ళీ అదే మాట మాట్లాడతారు దాని పెట్టుకెళ్ళి అవ్వ నా బతుకు గిట్లయినేవురా అరే తలపెట్టిరారా అదే పోదాం అల్లం దగ్గర బిడ్డ దగ్గర పోయి సుఖపడేద్దాం అంటే పానకంలో పుడకలేక వీడు కూడా దాపరమైండు నేను నా పిల్లాన్ని నెంబడి పెట్టుకొని వస్తా కానీ వీడు ఉరికిండు నీకు ఏం ఎరికనే వాడు రాకముందు అవతల పడదాం పాయ మనం ఏంది ఏడి తీసుకుపోతాను చెప్పు నాడు నేను చెప్తా కానీ అగు మెల్లే తప్పిస్తారా తప్పించడం తప్పిస్తాను నిన్నే రమ్మనే అంటే నేను దొరికే మీ సంగతి కానీ అగో ఏడికి పోకట చెప్పుర్రి మా బిడ్డోళ్ళు ఇంటికి పోదామని మేము అనుకున్నాం నా అప్పు కడతావా లేదంటే ఆడ మా అల్లం దగ్గర అడిగిస్తారా అని చెప్పిన ఆడ మీరు ఎక్కువ తక్కువ మాట్లాడుకుని మీ పైసలు మీకు అడిగిస్తా కాదు మీ బిడ్డల ఇంటికి మేము ఎందుకు వస్తాం చెప్పు ఒకసారి మరి పోలి మీటికి పోలి అగ మరి ఈ పైసలు అరే నిన్ను రమ్మంటారా దేవుడా నేను నద్దంటన్నా ఆ దొంగ దాడి అంటే మళ్ళీ దొరకడు నాడు బిడ్డోలు ఇంటికి లేదు ఇట్లేదు సాయంత్రం వరకు పైసలు తీసుకున్నాడు ఇజ్జది పోతే వాళ్ళు బిడ్డలు ఊరికి పోతే అదే ఎందుకు ఏం తక్కువ నా అల్లునికి ఏం తక్కువ నా బిడ్డకి ఏం తక్కువ బుక్కడు బువ్వ పెట్టదా నీకు ఎవరికి బువ్వలు కావాలా పైసలు వారేమన్నందుకు బిడ్డ ఇంటికి రా అని చెప్పి మాట్లాడతాను ఇడి ఇయ్యట్లేదా అయ్యో ఏందే గట్ట మాట్లాడతారు రా రాజులు మీరు కూడా ఇయ్యరే వీళ్ళ సంగతి నాకు ఎరికే కానీ లింగి మీద అత్త అత్త అని ఇంకా లుంగేంది నీ అవతారం ఏంది మనిషివేనారా కనీసం ఊరికి వచ్చి ఇట్లనే వస్తారా ఓ పాయింట్ వేసుకొని రాపో రాదు అవతారం మంచి లేదా నేను అటు పాయింట్ కానీ పోతే ఇటు అవతల పడదామని చూస్తారా మిమ్మల్ని వదిలేదే లేదు మరి రారా మౌడా, రారా. దా. ఛీ, ఈ ఊర్లు ఇయ్యక గాడికి ఎడుకో తీసుకొని పోతాండు ఇట్లా కాదు అయ్యా ఏం చేస్తావు నువ్వు ఏంటిది ఏం రీల్ చూస్తున్నావు ఏం రీల్ చేస్తున్నావు అయితే ఈ మొనాలిసా నైటే ఫేమస్ అయింది ఇక నేను ఫేమస్ కావద్దని ఒక్క విషయం ఎత్తాను ఇట్లా గట్లా పెట్టుకుని ఇట్లా చేస్తే ఫేమస్ అవుతావా పోయి ఆడ నువ్వు కూడా అవి అమ్ముకో మంచిగా అందరు వచ్చి నేను చూస్తారు అది సరే కానీ మా వాళ్ళు వస్తారట ఫోన్ చేసిళ్ళు అగో మీ వాళ్ళతో నేనేం చేయాలి ఎందుకు అట్లా అంటావు మరి లేకపోతే నెలకి ఎన్నిసార్లు వస్తారే ఓకే అటు ఇటు తిరిగి కూడా ఈయనే ఉండవాను రాదిగా ఏమిటికి ఎంతగానో కొంచెం పడతాను మరి లేకపోతే మొన్ననే కదా పోయింది వాళ్ళకు ఉన్నదే నీ ఒక్క బిడ్డను ఇక రారా గాయంతా ఉన్నా ఒక్కటే బిడ్డ ఈయనే ఉండవాను నేనన్నా ఎడికన్నా పోతా సరే కానీ పోయి ఇక కిలంత చికెను కిలంత మటన్ తెప్పో మా అయ్యకు మటన్ అంటే బాగా ఇష్టం ఇది 4 కోడిగుడ్లు ఎత్తా ఉడకబెట్టి కూర అంతే తప్ప చికెను మటన్ అని ఏం పెట్టకు మా అయ్య వస్తే ఇవ్వలో పరాయోళ్ళు వచ్చినట్టు కోడిగుడ్లు అంటే ఎత్తవా అయినా ఏం పని ఉన్నదా వాళ్ళ ఇంటికాడ ఇవో నీసంటే ఇష్టం అంటున్నావు కదా 30 రూపాయల కోడి కాళ్ళు ఉండి కోడి తరకాయ ఇస్తారు అది పులుసు పెట్టి తింటారు వాళ్ళే ఇంకా కోడి కాళ్ళు కోడి తలకాయలు మా అయ్యకు తెచ్చి పెడతావా షీ మా అయ్యకు అవి తింటాడా ఏమన్నా ఇంకా మేకదన్న గొర్రెదన్న ఓ తలకాయ ఉన్న వాటి కాళ్ళు పట్టుకొని రాపో అయ్యో అది కాదు కానీ నా కాళ్ళు నా రెక్కలు అనుపో మంచిగా తింటాడు ఏంది ఏమో అన్ని గట్లా మాట్లాడతావు ఏం చేసుకుంటావు ఇదంతా మీద పెట్టుకుంటావా లేదే మీ వాళ్ళ మీద పెట్టి మొత్తం అప్పుడు నీ కళ్ళు సల పడతాయి ఏమర్రాక నువ్వు పోయితే అయిపో సరే కానీ తీసుకుపోయినట్టు కాదు మంచిగా అరుచుకోపోతే చెప్తాను ఈ సంగతి అరే నా అల్లుడు ఏమన్నా నీ లెక్క లేకుడాడు అనుకుంటున్నారా పూట గది లేకున్నా బాగు లావు లడాయి చెప్తావు నువ్వు చూస్తా కదా నీ భార్య పడిదా మళ్ళీ భారీ మూరు అన్నావు అనుకో అన్నే మళ్తా నిన్ను అయ్యో మా అల్లుడు దేవుడు రా దేవుడే డబల్ కక్కి తాగు నువ్వు ఎంత తిన్నావు అంత అరే తెమ్మంటే అంటే అట్నే కూర్చొని ఉంటావు పో పట్టుకురా పో అవ్వ పైసలు లేవంటే ఊరికి ఒకటే ఊరు ఉడతాను మీదే పైసలు 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 గింత పీసిరేషన్ ఎందుకు ఎత్తానో నాకు అయితే అర్థమే కాదు నాకు చూడు వస్తాను ఆంబోత వచ్చినట్టు నేను వచ్చిందే కాక ఇంకా వాడిని ఎంబడి పట్టుకొని వస్తాను మంచిగా అయ్యా మంచిగా నమస్తే
నమస్తే. మంచిగా మంచిగా ఉన్నా చెప్పుకి చేయకొచ్చిలేండి ఇట్లా ఇక చూడబుద్ది అయింది బిడ్డ సంపనికి అక్కడికి నీకే ఇంట్లో జీతగాడు పని అంటే వాడచ్చి రుబాబు మచ్చాలో కూర్చుంటాను. కూర్చుంటే తీయరాదే జీతం మాట్లాడుకునే దాకా కూర్చుంటుండే. మరి జీతం అంటే ఎక్కువ పైసలు ఇయ్య నేను. వానికి ఎంత ఇస్తానమే 5,000 ఇస్తే చాలు. వానికి 5,000 ఇస్తాడు మొత్తం చేస్తాడు 5,000 నెలకు. 5,000 ఓకేనారా? ఓకే ఓకే 5,000 ఓకే. 5,000 తోటిగా ఎట్టి సాగి చేయించుకోవచ్చు. తీయవా వ్యవసాయం పనికి వాడచ్చు, పొలం పనికి వాడచ్చు, అని దేనికి పడితే దానికే వాడచ్చు. కానీ మన పెళ్ళి ఎందుకు వచ్చింది మరి? ఏ బోళ్ళు పోయికెళ్ళి ఉంటుంది అక్కడికి వస్తుంది, ఇంటికాడ బుక్కడ పోయి పెడుతుంటుంది అది. అరే ఉపాయం మంచిగానే ఉన్నది కానీ 75,000 ఇద్దరు ఇవ్వాలి మరి. 5,000కి ఇద్దరు చేస్తారు. వాలిగాలు తీసుకుపోయి పొలం కాడికి తీసుకుపోయి పోరుని కూడా. మరి తర్వాత మరి మాట రావద్దు చెప్తాను. ఏ నీకు మాట రాకుండా నేను చూసుకుంటానే. సరే అట్లయితే అట్లా చెప్పు మనకి. ఇప్పుడు ఇవ్వన్నా పైసలు? అప్పటికి తంది జరగరాదు. ఇక్కడ భవాన్ని కూర్చొని రాదా? అయ్యో బావా రోజు ఏం చేస్తాను? రోజా ఆడ బిల్డింగ్ కడతాను. నువ్వు కారాడని బాగానే ఆడతాడు. మరి లేకపోతే నాకేముంటుందిరా, వ్యవసాయం పనినే. రోజు బయటకి పోతే ఇంటికి వస్తాగా అంతే. నువ్వు వ్యవసాయం కూడా చేస్తున్నావు అని? వ్యవసాయం చేసినట్టున్నావు అని లడ్డుకు మంచిగా నువ్వు మెత్తగా. అందరూ వస్తుంటాడు కాదురా ఆయన, కరెంట్ వాడక ఆయన తోటి. ఏంది అందరు రాసి ఉంటాడు కానీ మరి తెప్పి రాదు బావా. ఎవరు చూడు తెప్పించడానికి తెలియదట. ఏ ఉగరాదే పోనా పోదాం పరాదే. ఇట్లా ఉన్నది ముఖం బయటికి రాదంటాను అందుకే వచ్చినా. ఏం బాగా బయటకు పోందా ఇక బాబు కోరిక. కానీ ఇది తెప్పిస్తా కానీ తెప్పించరాదు, అటే పోదాం. కానీ మంచి పని చేసినాం మామ తీసుకొచ్చి. మరి ఏం చేయాలనే? నాకు ఆడ పొద్దుపోతలేదు. మిమ్మల్ని కూడా 6-7 రోజులే. నా పానం అంతా ఇన్నే ఉన్నది. మేము పోతాను రానంగానే ఎదురాయండు. నేను కూడా అత్తనే సినిమా అంటే మరి రారా అని అన్న. సరే పారి ఇక పోదాం పారి. నచ్చిన పని అయితే చేస్తారు కదా. ఏ పా ఇయ్యాల నీకు ఈ పని అయినట్టేరా ఇక. ఏయ్ ఏం చేస్తాను మా ఇంట్లో? ఏం లేదు, అమ్మతో మాట్లాడుతున్నా. ఇగో మీ బాబు మీ తమ్ముడిని మీ మరదల్ని తీసుకొచ్చింది కదా, సుటరికాని కాదు. మరి వాళ్ళు జీతం ఉంటారట మనకు. అవునా? అర్థమైందా? నెలకు 5,000 ఇస్తాను ఒప్పుకున్నా. ఎవరికి? వాళ్ళిద్దరికా? ఇద్దరికి కలిపి, ఒక్కరికి కాదు. సరే. వాడో పొలం పనులు చేస్తారట, ఈమెనో కలుపు పనులు కానీ ఇంట్లో పనులు కానీ అన్నీ చేసి పెడతారట. నేను బయటికి పోతాను, మేము పోయొచ్చే వరకు ఇల్లు మొత్తం దుడిపి బూజుకి ఇట్లా మొత్తం దులిపి ఇంట్లో అన్ని పనులు చేయించు. మనం నెలకు 5,000 ఇస్తాను. ఇద్దరు 5,000 మందం వాడుకోవాలి వాళ్ళను. సరే, నువ్వు ఇప్పుడు బయటకి ఏమిటి పోతాను? నేను వాళ్ళని అట్లా తీసుకుపోయేస్తా. సరే తొందరరా. ఈ ఒక్కసారి తాపించిందంటే సంవత్సరం మొత్తం ఇక తాపించడే ఉండదు ఇక. సరేనా? 5,000 కదా, అగ్గోకే వచ్చారు. 5,000 మందం వాడుకోవాలి మరి, గుర్తుంచుకో. నేను అన్ని పనులు చెప్పిస్తా పో. దారే ఏడ కూర్చున్నా, అది చూస్తుంది అదంతా. కూర్చో. అవును కానీ అక్క, ఇప్పుడు ఇంటి వెనక మీకు ఎందుకు కానీ ఇంటి వెనక కాడికి వెళ్ళి ఇటు జామ చెట్టు దాకా మీదేనా? ఇగో ఆ ఇల్లు గోడ నుంచి ఆ జామ చెట్టు దాకా వాళ్ళ బాత్రూమ్ గోడ దాకా అది మనదే. ఇగో ఇక్కడ నుంచి ఇదంతా ఈ పానాది నుంచి మొత్తం 4 గుంటలో ఉంటుంది. ఇప్పుడు మన ఇల్లు అట్లనే అస్తరకారు చేసిందా? ఇప్పుడు గట్లనే ఇటుకలతోనే ఉన్నది. ఇది చేద్దాం అనుకున్నాం, ఇంకా చెయ్యలే. అయితే బాధపడకు, ఏముంది, బండ్లు పోయి ఓడలు అవుతాయి, ఓడలు పోయి బండ్లు అవుతాయి. మేము లేవానే మాతో బతుకు తీసేసుకొని బాధపడేదే ఉంది. అగో నాకేమైంది అక్క? ఏం మాట్లాడగంత ఇక ఊకు. మౌనిక, ఇంకా ఇల్లు అంతా పాసిడి ఉంది. నాకు దుమ్ము పడదే. నేను పాసి దులిపితే నా ముక్కులకి వెళ్ళి పోయి నాకు అంత దగ్గులేసి తుమ్ములు వస్తాయి. ఇంకా చీపురు పట్టిగా అంత దులిపోరాదే. అయ్యేంది బిడ్డ గట్లా చూస్తాను? మనకేనే చెయ్యిపోరాదు బిడ్డ, మనకు కదా బిడ్డ. సరే వీళ్ళింటికి వచ్చి నేను పని చేసుడేంది? నా ఇంటికాడ నేనే 6 నెలలకు ఒకసారి నా మొగంతో దులిపించుకుంటా. ఇంటికి వచ్చింది మరి వీళ్ళ పరిస్థితి. కాయ పాయ తిందు రాపెళ్ళ మాని తీసుకొచ్చి ఊరు అవతల పడ్డాడు పోయి నల్లి కుట్లోడు. నా ఇంటికాడ గతి లేనట్టు నాకు. ఇల్లు చూపించుకొని రోజు పొద్దున మధ్యాహ్నం బండలు ఇప్పుడు శుక్రవారం సోమవారం ఇల్లు కడిగేది, ఇప్పుడు సోమవారం నుంచి ఆదివారం దాకా రోజు ఇండ్లు కడిగిపిస్తా, ఇండ్లు తుడిపిస్తా. కాళ్ళు మస్తు నొత్తనే కాదమ్మా రోజు చేసి. కానీ వాళ్ళ బతుకు ఇంత గౌరవం అవుతుందని నేను అనుకోలే. ఆ చీపిరి బట్ట అంతా దులిపోయావా? మూలకున్నది చీపిరి.
ఏమైంది బిడ్డోళ్ళ ఇంటికి వచ్చినప్పుడు తల్లి వేసుకుంటుందా నన్ను వేపిస్తుందా ఏమిటికి వచ్చిందో ఏమో ఇల్లు దులుప తీసుకొచ్చినట్టే ఉన్నాడు తెలియతోటి పోరి మాగా పని చేస్తుంది ముద్దోలే కానీ ఆడే ఏం నలవకపోదు కళ్ళల్లో పడి పాడైతుంది ఇప్పుడు గట్టినే ఎత్తాడా ఏమైనా పని చేసేది ఉందా ఇప్పుడు ఎవరి దగ్గర అడుగుతాడు నేనంటే అయ్యో మనదే కదా అని చెప్పి నెలకు 5,000 అయినా సరే ఇస్తానంటే మొట్టుకు మొట్టుంది అలా అవ్వ బిడ్డోళ్ళ ఇంటి ఇక్కడ పని చేసే రీతి లేదా నాతోటి చేపిస్తాను ఒక్క మీద పడి పాడైతుంది దులుపు అది దులిపినాక పొయ్యి మీద నీళ్ళు పెట్టు స్నానం చేస్తాడు అన్నత్తే మళ్ళా ఇంకా నీళ్ళు పెట్టాలట నీళ్ళు ఏం చేసినా తినడానికి ఇగో నేను చికెన్ అన్న మటన్ అన్నది అనే వారికే మీరు వచ్చిల్లు ఆయన రాంగది ఏమంటది ఇది ఇంటికి పని మనిషి దానికి వచ్చింది ఏంది నేను ఏమన్నా రొట్టెలు గిట్ట చేసినవా బిడ్డ రొట్టెలేనే రొట్టెలు చేస్తుంది ఇప్పుడు మౌనికని చేయమంట పిండి విసికి దాన్ని చేయమంట చేయమని బిడ్డ సాండ్రోలు అయితే తినక రొట్టెలు తినబుద్ధి అవుతుందా అనే రొట్టెలు తినబుద్ధి అవుతుంది నా బిడ్డ దగ్గర పచ్చ మంచిగా అన్ని పిల్లలు చేస్తుందా నచ్చిన బిడ్డ నేను అండి పెడుతుంది నువ్వు రంది పడకు తెచ్చినాక అదే అంటుంది అని గడ గంజున్నది గంజు తెచ్చి గల్ల నీళ్ళు ఉన్నాయి తెచ్చిపోయి పోయిపో అమ్మో చేతి ఒక బాధ చేయకపోతే ఒక బాధ ఇట్లా కంటి నీకు తీసుకొచ్చిండా నేను ఎందుకు చేయాలేడా అడ్డ ఇజ్జది పోతుంది ఏమైందే దులిపినా మొత్తం గోడలన్నీ నాకైతే ఇంటికన్నా మొగరే పెట్టి చూడు నేను వీళ్ళింటికి వచ్చి పని చేసేది ఒక్క పని అనుకు ఒక్క పని చెప్తారు చిలుకూలుగా చెప్తుంది పని చెప్తే బిడ్డ కాదే అమ్మ పాపం పూరి గొడ్డు కట్టని చెప్తుంది అందుకే కొద్దిగా బుద్ధి ఉండద్దా అని దాని అవ్వగారింటి కాడన్నా ఇవన్నీ పనులు చేసిందో లేదో పాపం చూడు ఎట్లా ముచ్చట్లు పెట్టుకుంటారు ఇలా పాడుగా పని చెప్పినా మీద మీద పడితే ఏదైనా పని చెప్పి ఇట్లా చేసుకోరాదు అంటే విరుగు సూపర్ మళ్ళీ గసంటోళ్ళకి గట్లనే ఉంటాయి పోరైతే మంచిది అవ్వ అదో తక్కువ అదే మన వాడిని ఇట్లా అనుకో ఏంది ఇద్దరు అవ్వ పడతారు మీరు చెప్పకుంటే పోరంట కాదే అమ్మ దీనికి దాని ఆ ఊర్లోనే ఏం పని చేసుకోనికి లేదా అని ఆడి బిడ్డ ఇంటికి వచ్చి పని చేసుకుంటుంది అని అంటే దానికి ఎంత బిడ్డకం 5,000 అయ్యా కాదే బిడ్డ వాళ్ళు తొవ్వలున్నారు మేము వస్తాను పాపని బిడ్డ దగ్గర పోతాను అని మీ ఇద్దరం వస్తాను ఏడేవాడు వాళ్ళకి పని ఇస్తాడా తాగుపోతాం అయితే మీరు తొవ్వలు ఉన్నారు వీళ్ళు ఇడిపోతాల్సిన పని అది అడిగితే మేము అక్క దగ్గర పోతాను అంటే మేము కూడా వస్తాం పెట్టు మంట పెట్టు అంట పెడతానా పోరి మామనే చేస్తుంది పని బొచ్చడు పని చేస్తుంది ఇంత కట్టం వచ్చింది దానికి మన నీళ్ళ పుంట పోయి వచ్చే గది వచ్చే పెట్టినవా నీళ్ళు పెట్టిన కావుతానయా అన్న చివరికి కావుతాయి తానం ఇట్లా చేస్తాడు అయ్యో మళ్ళీ కూర్చున్నవేందే గల లాట్రూమ్ బాత్రూమ్ గడక 4-5 రోజులు అవుతుంది వాసన వస్తుంది పోయి గడ చీపురు మూలకున్నది మాకు చీపురు పట్టుకోండి ఏంది నీ కళ్ళకి నేను లాటరీ బాత్రూమ్ అరిగేటట్టు కనబడతానా ఏం మాట్లాడుతున్నావే ఇంటికాడ జీతం ఉండడానికి వచ్చినప్పుడు అన్ని పనులు చెప్తారు అన్ని వేయాలి ఏమో బాగా పొగడు చెప్తున్నావేమే ఏంది జీతమా ఏ వరాలు నీకు చెప్పింది ఏ బతాలు నీకు చెప్పింది మీ అమ్మను గొడ్డోలు పక్క పండి కూర్చోబెట్టుకొని ముచ్చట పెడతావు ఏదో ఆడబిడ్డ కదా చెప్పిన మాట వింటాను ఏదో చిన్న చిన్న పనులు చేస్తాను మళ్ళీ బాత్రూమ్ కడిగిపోతాను నీ దౌడలు గొడకేసి గుద్దా ఏం మాట్లాడతానవే నువ్వు చిన్నలేదు పెద్దలేదు అనే మాట మాట్లాడితే యువతికి యువతని మాట్లాడకు మీ అన్నయ్య చెప్పిండు నువ్వు నీ మగడు నెలకు 5,000 రూపాయల కింద నాకు పని చేయడానికి వచ్చిళ్ళు అందుకే నేను అన్ని పనులు చేపిస్తాను ఆటికనే కూర్చుండబెట్టి నీకు 5,000 ఇస్తారా అమ్మ అక్క అయితే వెనక సిరి కానీ కొంచెం సిగ్గులేదు నిన్ను మీ అమ్మను ఒక్కగారు నిలబెట్టి కొంటా నేను అట్టి కాదు ఏదో నా మొగడు సుట్టపు సూపు లెక్క రా అని తీసుకొచ్చి వచ్చిన ఓ బిడ్డ ఆగు వాడు రాని వాడు వచ్చినాక ఆయన వస్తాడు ఆగు ఆయననే అడుగుతా తీసుకొచ్చిండు నన్ను ఇడికి ఏ నల్లి కుట్లోడా ఏంది రబసా ఈడా ఏంది ఇది ఏమని మాట్లాడతాను దొరికేనా ఇది నా ఇంట్లో పని చేయడానికి వచ్చినా నేను ఎట్లా కనబడుతున్నా నిన్ను నీ అవ్వను నిలబెట్టుకుంటా అని మాట్లాడుతుంది నువ్వు ఏమని చెప్పిపోయినావు పోంగా అమ్మని చెప్పు మాట్లాడవేంది నువ్వేమని చెప్పిపోయినావు నాకు పోంగా అయ్యో అయ్యో చిన్నలేదు పెద్దలేదు ఒక మాటలు మాట్లాడతలేదు ఇది 5,000 కింద మనకు వీళ్ళిద్దరు జీతం ఉన్నారే అన్ని పనులు చెప్పు మేము బయటకు పోయేస్తామని చెప్పినవా నల్లికుట్లోడా చెప్పిన చేస్తారు చేయలేదా అదేమంటుంది నేను నీ బాత్రూమ్ కడగన్నా నీ లాట్రూమ్ కడగన్నా నీ ఇల్లు తుడవన్నా ఏదో పోనీ అని నేను చేస్తా అంటే నన్ను ఎట్లా చెప్తారు నిన్ను నీ అవ్వ నిలబెట్టుకుంటా అన్నది ఇప్పుడు నన్ను
ఇప్పుడు ఒక నిమిషం చెప్తా. అరే 5,000 కాదురా 5,000 ఏమైందే? నల్లి కుట్టోడా ఖచ్చితంగా చెప్పు. 5,000 ఏంటి? దేనికి 5,000? 5,000 నా ఇంట్లో తిని తాగి అంత అయినాక 5,000. ఓ అమ్మ నీకేం తెలియదు భాగవతం. మీ బాబు పొద్దుగాల లేస్తే పేస్ట్ కత్తాడు, కొడుగుడ్ల కత్తాడు, పప్పు కత్తాడు, ఉప్పు కత్తాడు, కారం పొడి కత్తాడు, నూనె కత్తాడు, ఆఖరికి లాస్ట్కి వేసుకునే కొత్తిమీర మసాలా కూడా మా ఇంటికి వస్తాడు. అవునే అడిదానా ఉప్పుకు కొత్తిమీర దాని దేనికి అత్తే నా ఇంటికి వచ్చి 5,000 ముచ్చట ఎందుకు తీసుడే? నా ఇంటికి వచ్చి 5,000 కింద జీతం ఉంటుడేందే? నిన్న లొల్లి అయితే అన్నిటికీ ఖర్చు పెట్టి 5,000 రూపాయలు అయినా పారాయి అని చెప్తే ఇక వాళ్ళ కొద్దికి నీ ఇంటికి తీసుకొచ్చుండు. కాయపాయి తిందు రారీ అని. కాదు నేను జీతం ఉన్నా. ఓరి మొగడా 5,000 దానికి కాదు రా పెద్ద మనిషి రా. 5,000 సిగ్గలే జర కూడా 5,000 ఇడినా నీ అవ్వ టీవీ కూడా నా కొంపల్ని ఎవరు తెస్తారు 5,000. అవును బిడ్డ మన ఇంట్లో టీవీ లేదా? మేము ఉన్నది ఇద్దరమేనే. వీళ్ళ ఇంటికి ఏదో 2 పోరగాళ్ళు ఉన్నారు కదా ముచ్చట. కానీ ఇట్లా పోయిన బిడ్డ పోయినందుకు టీవీకి వచ్చినవేందే అని గురిపిస్తాను. అబ్బో టీవీ లేదా బిడ్డ అట. దానికి డిష్ ఎవరు పెట్టిర్రు అడుగు. నువ్వు చూస్తలేవా అమ్మా? నా అవ్వచ్చు చూస్తేనే నీ డిష్ అరిగిపోయిందా? మరి బిల్లు ఎవరు కడతారు? అయితే బిల్లు కింద 5,000 జమ చేస్తావా? పేరుకు టీవీ ఒక్కటే గానీ దానికి డిష్ వస్తే ఏమద్దు మందిలో పోయిపోయి చూడాలి. బిడ్డ బాత్రూమ్ కడిగింది అది బాత్రూమ్ కడిగింది బాత్రూమ్ కడితే నన్ను ఇల్లు ఉడిపించింది, ఇల్లు తుడిపించింది, దులిపిపించింది, నీళ్లు పెట్టించింది ఈ నల్లి కుట్లోనికి. ఈ మొద్దోడు వచ్చాడట నా తయారుకు తానం చేస్తాడట. నేను నీళ్లు పెట్టానట. మళ్ళీ పోయి బాత్రూమ్ కడగన్నాడు ఆడ స్నానం చేయడానికి. నువ్వు ఇవన్నీ ఎందుకు చేసినావు నల్లమొక? నేను అడ జీతం అనుకున్నానట. ఈ మొద్దు ఇవ్వాలి కదా మనకు పైసలు. మొద్దు మొక్క వేసుకొని ఈను ఏం చేసిండో ఈను. 5,000 రూపాయలు మాకు ఇవ్వాల్సింది. ఇక మాత్రం కొద్దిగా నీ కాడ తీసుకొచ్చింది. తెలివి లేక నువ్వు నీకు తెలియలే. 5,000 అన్నారు. 5,000 మందం పని చేసిపోలేదు. అరే కాదురా మొగడ నేను పనికి రాలే. ఇప్పుడు 1,000 రూపాయలు అయినాయి. మొద్దు మొక్క పోడా మీ మామనే మాకు 5,000 ఇవ్వాలి. ఇక మాత్రం కొద్దిగా నీవికెళ్ళి చూద్దామని చెప్పి మమ్మల్ని తీసుకొని వచ్చిండు. ఇంకా కాయపాయి తిందురు రారే నా అల్లుడు ఇసిరెత్తాడని చెప్పి మాట్లాడిండు. చూసినావే నీ అవ్వని నీ అయ్యా ఇప్పుడు 5,000 కోసం వీళ్ళని తీసుకొచ్చి ఇంటి మీద పెట్టిల్లట. ఎంత లేకిడి వాళ్ళ మీ అవ్వయ్య. చెప్పు మాకేం రోగం? మాకు ఇల్లు లేదా, గతి లేదా, తిండి లేదా, తిక్కన్ లేదా? నా అల్లుడు నా మీద ఉంచుతాండి. నీ అబద్ధం ఆడకుండా చెప్తా బిడ్డ. ఇవరి దాకా ఇంట్లో మాట్లాడుతా అంటే సాన్ పలుకులు వస్తావు కాదే. కాదు బిడ్డ గట్లెందుక ఇంకా బాబుని అడిగి చెప్తాడు. అమ్మతోడే నా అభిమానంగా చెప్తాను. చెప్పు ఇప్పుడు. డిష్ పెట్టుకోలేవు అసలు. మేము డిష్ ఫినిష్ పెడితే వచ్చేది మాకు. పొలాలు ఉండాలని మేము చూసినాం. మేము చూస్తే బిల్లు ఎక్కువ పడుతుంది చెప్పు బిడ్డ. అది 9 నెలల బిల్లు కట్టు అంటాడు. వాళ్ళకి చికెన్ అనుకోగా బాబు ఇరా అంటే పోతే పల్లెలో కూరేసిండు. అది 150 రూపాయలు అంటాడు. ఇది అంత కాదు. వీళ్ళని ఎందుకు పట్టుకొచ్చిన వీడికి చెప్పు. చెప్పు మేమేమిటి కట్టాం? ఎన్నడు రానలో మీ ఇంటికి మేమేమిటి కట్టాం? అడుగు గట్ల అడుగు. 5,000 జీతం ఉంటారని తీసుకొచ్చినావా? నాకు పోగు లేదు. అక్కోళ్ళ ఇంటికి వచ్చి 2 రోజులు తినేస్తాను వాళ్ళేరా నువ్వు అట్లానా? గట్లంటేనే వచ్చినట్టున్నారు. ఇప్పుడు నా మొగరి ముందు అంగం చేద్దామని చూస్తారు. నువ్వు ఏంది ఇది చేసిలే మనల్ని? ఎన్నిసార్లు చెప్పాలి? పొద్దుగా లేస్తేనే పేస్ట్ కత్తానని చెప్పినా, నూనె కత్తాను, పప్పు కత్తాను, ఉప్పు కదా. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? అసలు నీకు కూడా మీద లేదు. ఇవన్నీ మన ఇంట్లో ఉడగొట్టడానికి వాళ్ళని తీసుకొచ్చింది. ఇప్పుడు కాదు 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 ఫంక్షన్ వచ్చి పార్సల్ కొంట పెట్టాను చూసినా? నీ మా బతుకు ఫంక్షన్ వచ్చి పార్సల్ కొంట పోతాడు. నీకైతే నేను అనుకున్న బుద్ధ పట్టుకొచ్చిన కానీ పాసిపోయిందని మేమే తిన్నాం బిడ్డ. వేరే ఇల్లు దొరకలేదురా నీకు? ఇంట్లోనే పడింది నీకు. మొన్ననే కాదురా వేంద్రవు. నువ్వు ఒకటి గమనించు. ఎన్నడు అన్నా మరి బిడ్డ ఒక్కతే బిడ్డ అల్లుడు ఉన్నారు. మరి నా ఇంటికి రారి పండుగ చేస్తాను అన్నాడా? 4 రోజులకు ఒకసారి నీ ఇంటికి వచ్చే. ఇగో పెద్ద ముచ్చట చెప్తాను. ఏమన్నా చచ్చినా ఉరుకుతాడు. నిన్ను చూడాలనిపించిన తల్లి 5 రోజులు 5 రోజులు నిన్ను చూడక నా 5,000 ఇస్తారు అజ్జపూర్ ముందు గదిలోకి వచ్చిన మా అయ్యకి ఏం తక్కువ. నేను చదువుకుంటా మా అయ్యను మాట్లాడతారా? పట్టుకురా వాళ్ళు. ఇంకోసారి నా ఇంటికి వచ్చిన కూర నిన్ను టిఫిన్ లో పెట్టి పోనన్నా పోతావు. మళ్ళా
5,000 ఈ మేడం ఏం లేవా ఏం లేవా తియ్యి రూపాయి బిల్లు ఉండదు ఇది ఒకటే ఉన్నదా తల్లి? అంటే నేను జీతం ఉండడానికి నేను వచ్చిన ఛీ! గంత గది లేదు నాకు ఒకసారి ఇంటి ముఖాన్ని వచ్చారు నడు నాకు సిగ్గుశరం లేదు కావచ్చు నీ ఇంటి మొఖాన్ని వస్తా నడు వెయ్యి నువ్వు పోతే నేను పిట్టింటికి పోతావా? మేము ఎడికి పోతాం ఇలా రాదు మేము పోము. మాకు 5,000 ఇవ్వమని చెప్పు. 1000 రూపాయలు తాగుడు తాగి నడు 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 ఇద్దా రాయా కూర కూడా పడవద్దని బిడ్డ పుత్తందో శాఖమే అగో చూసినవా పీసిస్తాను ఇక్కడ నిన్న కూర ఇంటికి తీసుకుపోతాడట మా నీళ్ళ పొంటాడుతున్నాడు మాయ గురించి ఆ, మా ఉన్న బిడ్డ నువ్వు ఒక్కదానివే